మనం ఈరోజు సెప్టెంబర్ నెల వాగ్దానం కోసం దేవుడు కొన్ని మాటలు మనకు చెప్తాడు. ఆ వాగ్దానం పూరితమైన మెసేజ్ మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా 60వ అధ్యాయం. यशय का पुस्तक 60वां अध्याय. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మనం చూద్దాం. మొదటి 2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ మన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు మెలకు ఇచ్చి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. ఈ లోకంలో ఇలా జీవించాలో మాకు నేర్పించు. 8 months మమ్మల్ని కాపాడినాం. 9th monthలో మేము అడుగు పెట్టాం. ఎంతో తొందరగా ప్రభా, మరి సంవత్సరం అయిపోతుంది. ఇంకో 3 months అయితే మళ్ళీ 2025 వస్తుంది ప్రభా. ఈ సంవత్సరంలో అనేక పాఠాలు మీరు మాకు నేర్పించారు. మా దుఃఖాల్లో, మా వేదనలో మీరు ఉన్నారు, మమ్మల్ని బలపరిచారు, మా యందు మీరు ఉన్నారని నిరూపించుకున్నారు. మిమ్మల్ని చూస్తూ చివరి వరకు నిలబడే కృపయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభా బలపరచబడులాగున ప్రభా వాగ్దానత పూరితమైన వాక్యమేమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం నిన్న చెప్పాలి, సెప్టెంబర్ 1st. నిన్నేమో బస్సులో ఉండే, బాగా వర్షాలు పడుతున్నాయి, నాకు మూమెంట్ రాలేదు, అందుకే నేను చెప్పలేదు. ఈరోజు నేను చెప్తాను. ఈ వచనాలు పట్టుకొని మీరు ఈ నెలంతా కూడా మీకు టైం దొరికినప్పుడల్లా ప్రేయర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ సంవత్సరంలో ఈ నెల మనకున్నట్టు ఏ నెల కూడా ఉండదు. ఈ నెలలో మనం దేవుని ఎదిగినట్టు ఏ నెల కూడా ఎదగకపోయి ఉండొచ్చు. దేవుడు చాలా డీపెస్ట్ విషయాలు, చాలా లోతైన సంగతులు ఈ సెప్టెంబర్ నెలలో మనకు చెప్తాడు. అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి కూడా చాలా సీక్రెట్లు బయటికి వస్తాయి. మైండ్ పోతుంది మనం. అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన చుట్టాలు, వాళ్ళ రహస్యాలన్నీ కూడా తెలుస్తాయి. ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అవి తెలిసినప్పుడు కొన్ని బాధ అనిపిస్తుంది. అరే ఏంది భయ్ ఇట్లా అయిపోయింది, నేను ఈయనని నమ్మినాను, ఈయన కూడా ఇంతేనా, వాళ్ళు కూడా ఇంతేనా, అందరు ఇంతేనా అనే స్టేజ్కి వస్తుంది అనమాట. కన్నీ విన్ని ఎరిగిన రీతిలో కొన్ని విషయాలు దేవుడు చెప్తాడు, బయలుపరుస్తాడు, కొన్ని మనం తెలుసుకుంటాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ నెలలో దేవుని ఒక వెలుగు, దేవుని ఒక దర్శనాలు, దేవుని ఒక స్వరం మనం వినటం ఎక్కువ అవుతుంది. దాని తర్వాత ఎక్కువగా దేవునితో బాగా దగ్గర సంబంధం కలిగి మనం ఉంటాం ఈ నెలలో. దాని తర్వాత ప్రజల మీద చీకటి పనిచేస్తుంది, ప్రజల మీద దురాత్మలు పనిచేస్తున్నాయి, ప్రజలు దురాత్మల చేత ఎలా కొనిపోబడుతున్నారు, ఒక మనిషి ఎందుకు ఈ విధంగా అయిపోతున్నాడు, ఆయన కారణం ఏంది అనేది మనకు బాగా తెలుస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు చూపిస్తుంటాడు, ఇగో వాళ్ళకి ఈ సైతాన్ ఉంది, ఈ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఇట్లా అయిపోయారు, నువ్వు వాళ్ళకి ప్రేయర్ చేయాలి, నువ్వే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. దేవుడు ఒక ఆత్మ నడిపింపు వస్తుంది, మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. అది దేవుని ఒక చిత్తం. తర్వాత దేవుని ఒక మహిమ మన మీద దిగొస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడల్లా, పాటలు పాడినప్పుడల్లా దేవుని ఒక ఆత్మ దిగుతూనే ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుని ఒక ఆత్మ టచ్ అవుతుంది. వాక్యం వింటున్నప్పుడు కూడా దేవుని ఒక ఆత్మ టచ్ అవుతుంది. దేవుని ఒక ముఖ కాంతిని మనం లోతుగా చూస్తాం ఈ సెప్టెంబర్ నెలలో. మనకి ఈ సెప్టెంబర్ నెలలో ప్రేయర్ చేయడానికి చాలా టైం దొరుకుతుంది. నిద్ర సరిపోతుంది, ఆకలి పెద్దగా అవ్వదు, ఎక్కువగా ప్రేయర్ చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. అంటే దేవుడు మనకు ఆ విధంగా పర్మిషన్ ఇచ్చి, ఆ కృప ఇచ్చిండు అనమాట ఈ సెప్టెంబర్ నెలలో. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని సెపరేట్ చేసి
మనకు ఒక దగ్గర కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడబోతున్నాడు. ఆ విషయాలు చెప్పినవే కాదు, బోరింగ్ విషయాలు కాదు, ఎప్పుడు మనం వినలే, ఏ యూట్యూబ్లో దొరకదు, ఎవడు చెప్పాడు, కానీ మనం తెలుసుకుంటాం. అట్లా దేవుడు అందరిని కూడా ఈ కాన్ఫరెన్స్లో ఎవరైతే ప్రేయర్స్ వింటున్నారో వాళ్ళకి దేవుడు చాలా విషయాలు చెప్తాడు. దేవుడు ఎలా చెప్తాడు బ్రదర్ అంటే, కొన్నేమో మనకు అర్థమవుతాయి, మనకు మైండ్లో వచ్చేస్తాడు అనమాట, ఓహో దీని మీనింగ్ ఇది అని. కొన్ని కళల్లో చూపిస్తాడు, కొన్ని దర్శనాల ద్వారా చెప్తాడు, కొన్ని సేవకుల్లో ఉండి కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ నెల ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ నెలలో మనకు పరీక్షలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ నెలలో మనకి ప్రాబ్లం చాలా ఉంటాయి, మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, గొడవలు అవ్వటం, కొట్లాట అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, అసలు బతుకు మీదనే విరక్తి వస్తుంది ఈ నెలలో. తర్వాత మన శరీరంలో ఒక ముళ్ళు వస్తుంది, చాలా వేదన, బాడీలో ఏదో ఒక పార్ట్లో చాలా పెయిన్ వస్తుంది. మీరు ఇవన్నీ ఎట్లా చెప్తారు బ్రదర్, మీకు ఎట్లా చేస్తారా అంటారు. అది జరిగినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అంటే నేను ఏదో ఊహించుకొని చెప్పేది ఏముండదు. ఆ టైంకి నేను నిలబడినప్పుడు దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు చెప్తాను, అది జరుగుతుంది అంతే. అది ప్రవచనాత్మక సందేశం. ఇది రోజు ఇస్తే పెద్దగా ఏముండదు, ఓన్లీ ఈ 1వ తారీఖు టైప్లోనే ఇవ్వాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఈ నెలలో మనము సైతాన్ గురించి బాగా తెలుసుకుంటాం, చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అరే ఇన్ని రోజులు నేను దీంతో మోసపోయినానా, ఇన్ని రోజుల వీడు ఇంత ఇబ్బంది పెట్టిండు. సైతాన్ గురించి ఇన్ డెప్త్గా తెలుస్తుంది, చాలా డెప్త్గా వెళ్ళిపోతాం మనం. మనకు ఎవడు చెప్పడు, కానీ మనం గ్రహిస్తాం, ఫలానా వ్యక్తిలో ఈ సైతాన్ ఉంది, ఆ సైతాన్ ఈ విధంగా చేసింది అనేది మనకి తెలుస్తుంది. ఈ నెలలో పెద్దగా మన జీవితంలో పెద్దగా లోట్లు ఏమి ఉండవు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, అప్పులు కావచ్చు, దేనికోసం మనం అవసరతల కోసం ఉన్నామో ఆ అవసరతలు వచ్చేస్తాయి. నువ్వు దాని కోసం ఆలోచన చేయటం అవసరమే లేదు. డే 1 నుంచే, ఈ రోజు నుంచే పైసలు రావటం మొదలైతాయి. ఏడు నుంచి వస్తాయో తెలియదు. ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన డబ్బులు కూడా వచ్చేస్తాయి ఈ ఈ సెప్టెంబర్ నెలలో. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే ముఖ్యంగా మనం ఎక్కువగా దేవుని స్తుతిస్తాం. ఓహో దేవుణ్ణి ఆరాధన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే ఈ విధంగా ఉంటుందా, ఇంత మంచిగా ఉంటుందా, ఇంత మజా వస్తుందా అని చెప్పి ఈ నెలలో మనం తెలుసుకుంటాం. మనం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు, అరే ఏంది ఈమె ఊకే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ప్రేయర్లోనే ఉంటుంది, వాళ్ళకేమో అర్థం కాదు, వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. వాళ్ళు ఎగతాళి చేసినా ఏం చేసినా కానీ మనం ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతాం. అసలు మరే నేను రోడ్డు మీద ఉన్నానా, నేను బండి నడిపిస్తున్నానా, నేను ఇంట్లోనే ఉన్నానా అన్నట్టు అయిపోతుంది. ఎప్పుడు లేదు బ్రదర్ నా లోపల ఈ మూమెంటు, ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ మంచిగా అనిపిస్తుంది. అంటే దేవుని ఒక సన్నిధి బలంగా మన మీద దిగొస్తుంది. దేవుని పరలోకపు సైన్యము మనతో ఉంటుంది. తర్వాత దేవుడు చాలా విషయాలు మనకి చెప్తాడు. మనల్ని పబ్లిక్ని మనం కంపేర్ చేసినప్పుడు, అరే వాళ్ళకంటే నేనే బాగున్నా కదా, అరే పాపం ఆయన ఇంత బాధపడుతున్నాడు కదా, ఇంత వేదన చెందుతున్నాడు కదా, అరే ఎట్లా, నేను ఏదో ఒకటి చేయాలా అని మన లోపల ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. మనకు తెలియకుండానే మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం, ఆయనకు సాక్ష్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ద్వారానే బాగా అయిపోతాడు. ఆయన కూడా చెప్తాడు మళ్ళా రండి అంటాడు. హల్లెలూయా. అట్లా దేవుడు మనని ఈ సెప్టెంబర్ నెలలో సెట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మనకు పరిచయం అవుతారు ఈ నెలలో. మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి మంచిగా అవుతుంది. మనకు అనిపిస్తారు వీళ్ళకి ఇంత డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ డబ్బుల కంటే ఎక్కువ వాళ్ళ సమస్యలే ఉంటాయి. అరే వీళ్ళకంటే నేనే బెటర్ కదా అని చెప్పి మనం అప్లై చేసుకుంటాం. తర్వాత మనము చెప్పే మాటల వల్ల వాళ్ళకి ఆదరణ కలుగుతుంది, వాళ్ళకి నెమ్మది కలుగుతుంది, వాళ్ళకి సమాధానం కలుగుతుంది, వాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా ఈ సెప్టెంబర్ నెలలో మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం సైతాన్ కూడా బాగా శోధిస్తుంది. నేను మీ అందరితో కూడా టచ్లో ఉంటాను. రోజుకి ఏదో ఒక టైంలో మీకు ఫోన్ చేసి ప్రేయర్ చేయటం అనేది జరుగుతుంది. ఒకవేళ నాకు మూమెంట్ లేకపోతే వాట్సాప్లో అన్నా డైలీ ఫ్రెష్ ప్రేయరు చేయటం ఉంటుంది. ఎందుకంటే మీరు డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు, నేను తట్టుకోలేను.
దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆయుత్తపరుస్తాడు. ఒక దగ్గర నుంచి దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. సైతాన్ కూడా బాగా శోధిస్తుంది. చచ్చిపోతే బాగుండు ఇంకెందుకు అనే 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 స్టేజ్ వస్తుంది ఈ సెప్టెంబర్ నెలలో. అంటే బతుకు మీద విరక్తి వస్తుంది. కానీ భయపడకండి, వాటిని అన్నిటిని కూడా మీరు జయిస్తారు. పెద్ద శోధన వచ్చి కూర్చుంటుంది, అదే శోధన ఆటోమేటిక్ డిసపియర్ అయిపోతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్లో టచ్లో ఉండండి. తర్వాత నేను వేరే వాళ్ళకు కూడా మీ నంబర్స్ ఇచ్చాను, వాళ్ళకి నంబర్స్ కూడా మీ వాట్సాప్లో పెట్టాను. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి మామూలుగా ఒక టైం సెట్ చేసుకొని ఒక 5-5 నిమిషాలు ప్రేయర్ చేయండి. వాళ్ళ కోసం మీరు ప్రేయర్ చేస్తారు, మీరు కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం తగ్గిపోతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు మాట్లాడుతున్న విషయాలు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. మంచిది.